హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? తిన్నారా అండి? నేను ఈ సైడ్ పోయానండి. మీకు గుర్తుందా? షాపింగ్ ఈ సైడ్ పోయాను. ఇటు సైడ్ పోయేసి అది ఏం చెప్తారు, మార్కెట్, కూరగాయల మార్కెట్కి ఈ సైడ్ పోవాలండి. ఆ సైడ్ లాస్ట్కు పోవాలి. పోయినసారి ఒక వీడియో పెట్టాను కదా, ఆ సైడ్ పోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను ఈ సైడ్ పోతున్నాను. చూద్దాం. ఈ సైడ్ కొంచెం అట్లా ఒక దారి కూడా ఉందండి, పోవచ్చు. కానీ మీకోసం నేను ఇట్లా పోతున్నాను. ఒకసారి చూపించాను నేను ఏం చెప్తారు, ఈ ఏరియా చూపించాను మీకు, ఎట్టు పోవాలా అనేది మొత్తం. ఇంట్లో ఎవరో ఉన్నారు కానీ అందువల్ల మళ్ళీ ఇట్లా పోతున్నాను మీకు చూపించడానికే పోతున్నాను. చూడండి ఎలా ఉందో పాదం. నిజంగా నాకు ఏం చెప్తారు, యూట్యూబ్ వల్ల నాకు చాలా ఇది వచ్చేసింది, ఒక పెయిన్ఫుల్గా అయిపోయాను అనుకుంటా. నేను ఏదో అంత డీప్గా పోకూడదబ్బా, నాకు తెలిసి ఒక డిప్రెషన్ లాగా వెళ్ళిపోయాను నేను. చాలా వరకు వద్దు ఇప్పుడు అన్నీ మళ్ళీ ఏదైతే అది వద్దులే, ఎందుకు మళ్ళీ అది యూట్యూబ్ వల్ల మేము ప్రాబ్లం పడాలి అని మళ్ళీ డిసైడ్ అయ్యాను. సరేలే చూద్దాం ఏదైతే అదని. నేను వచ్చిన దారి ఇప్పుడు ఇదండి. ఇంకా రౌండ్ తిరిగి వచ్చాను. ఆ సైడు చెప్తారు కదా, ఇటు నుంచి పోతే రౌండ్ తిరిగి వచ్చాను. నేను ఇటు నుంచి వస్తున్నానండి. చూడండి, అది ఒక దారి. అంటే రౌండ్గా తిరిగిపోవచ్చు, రౌండ్గా తిరిగి రావచ్చు. అంటే రౌండ్గా ఉంటుంది. నేను షాపింగ్ పోవాలంటే మరి నేను ఇటు నుంచి పోదా. కొత్త దారి ఇదంతా, మొత్తం కొత్త దారి. మీకోసం చెప్పిస్తున్నాను కొత్త దారి. ఆ సైడ్ నుంచి చూడండి ఎలా ఉంది లొకేషన్ అంతా. నేను ఒక్కదాన్ని పోతా ఉన్నాను. సరేలే, నాకు ఒక వీడియో అయినా వస్తుంది కదా, పోయి తీసుకొని రావచ్చులే అని నేను కూడా ఒప్పుకున్నాను. సరేలే పోయేస్తానని. ఇప్పుడు నైట్ డిన్నర్కి రెడీ చేయాలని, డిన్నర్కి కుక్ చేయాలి ఇప్పుడు. అందువల్ల పోతున్నాను నేను షాపింగ్కి. షాపింగ్ అంటే ఇది మష్రూము, బాబుకి కూల్ డ్రింక్స్, బాబుకి చిప్స్, ఐస్ క్రీమ్స్ అవన్నీ తీసుకురమ్మంది. అందువల్ల కార్డు ఇచ్చింది. ఆడిపోయిన తర్వాత ఫోన్ చేయమంది. ఫోన్ చేయి, నేను కార్డ్ నెంబర్ చెప్తాను, తర్వాత వాళ్ళు మనీ యాడ్ చేసుకుంటారు చెప్పారు. సరే చూద్దాం. ఇది మస్జిద్ అండి, చూసారా, ఇది మస్జిద్. నేను చెప్పాను కదా రంజాన్కి నమాజ్కి వస్తాను చెప్పాను కదా. ఇంకా మా దగ్గరలో ఉన్నాయండి మస్జిద్ చాలా. ఒక్కొక్క లైన్కి ఒక్కొక్క మస్జిద్ ఉంటుంది. ఇప్పుడు చెప్తుంది. నేను ఎప్పుడూ ఒక 10 నిమిషాలు పోయి వచ్చేస్తానండి. తొందరగా పోయి తొందరగా వచ్చేస్తాను, అంత లేట్ చేయను. ఇప్పుడు అడుగుతుంది నన్ను వీడియో వల్ల. చూడండి, ఇది మొత్తం మస్జిద్ అండి. చూసారా, మస్జిద్ ఇది. ఇక్కడ మస్జిద్ అండి, ఇవి కువైట్లో మస్జిద్ ఇది. చూసారా, పైన కనిపిస్తుంది కదా మస్జిద్. ఇదంతా అదేనండి, మస్జిదే. ఇదొక మస్జిద్ ఉంది, అదొకటి ఆ సైడ్ ఇంకోటి ఉందండి. అది ఇంకోసారి నేను నమాజ్ పోయినప్పుడు, లేకపోతే ఇంకోసారి ఎప్పుడైనా మీకు చూపిస్తాను. ఇదేంటంటే నమాజు చదివిస్తారు కదా, హజరత్ అంటారు కదా, వాళ్ళ ఇల్లు అండి. ఇది ఇల్లు ఇచ్చారు వాళ్ళకి, వాళ్ళ ఇల్లు అంట. నాకు కూడా తెలీదు, ఒకసారి మా మేడం చెప్పింది. అందువల్ల ఇప్పుడు కానీ అజాన్ ఇచ్చారు ఇంకో, ఇప్పుడు నేను 1 గంట తర్వాత ఇక్కడే ఉండాలి. మూసేస్తారండి, షాపులు మూసేస్తారు ఇక్కడ. అజాన్ టైంకి ఏం చెప్తారు, అజాన్ టైంకి కంపల్సరీ మూసేస్తారు, మళ్ళీ తెరుస్తారు. నమాజ్ పోయి వచ్చిన తెరుస్తారు, లేకపోతే నేను అక్కడే లోపలే ఉండాలి. అందువల్ల చూడండి, ఈ సైడ్ కదా వచ్చి మద్రసా. ఇది నేను చెప్పాను కదా, ఇది మద్రసా అని. నేను వచ్చిన దారి ఇదే అండి. ఫస్ట్ వచ్చాను కదా దారి, ఈ దారి నుంచి వెళ్ళి ఈ దారి నుంచి పోవాలి. నేను ఇప్పుడు వచ్చిన దారి వేరే. అలాగా అంటే ఇట్లా నేరుగా రావాల్సింది, రౌండ్ తిరుక్కొని వచ్చాను మీకోసం చూపిస్తామని అనుకొని. చూడండి, అంతా
కార్ పార్కింగ్ చేస్తున్నారు మొత్తం ఇక్కడ చూడండి, కార్ పార్కింగు. ఇది ఏమంటే ఇక్కడ ఏం చెప్తారు, మనం చూస్తారు కదండి ఆ బాక్స్, అది ఇంకా చూపిస్తాను. ఆ బాక్స్ ఏంటంటే మనకు వస్తువులు ఏవైనా ఇక్కడ ఎక్కువ ఇవ్వతారు కదా, ఎవరు కాల్లో ఉన్నారు, ఈ బాక్సే వీళ్ళకి వస్తువులు ఎక్కువ ఇవ్వతారు కదా, ఎక్కువ ఏంటంటే పారేయాలి, వాళ్ళు పారేయకపోతే వాళ్ళు ఏంటంటే మళ్ళీ దాంట్లో వచ్చి వేస్తారు, ఆ బాక్స్ చేసేస్తారు. వాళ్ళ వచ్చిన వీళ్ళు తీసుకుని పోతారు, లేకపోతే వాళ్ళు వచ్చి తీసుకుని పోతారు తెలీదు. వాళ్ళకు నచ్చింది వద్దు మాకుండా పారేస్తారు కదా, పారేయరు, ఇలా బాక్స్లో తెచ్చి వేసేస్తారు. బాక్స్లో వాళ్ళు ఎవరైనా వచ్చి తీసుకుపోతారు, లేకపోతే వాళ్ళు వచ్చి ఎవరికైనా ఇస్తారో తెలియదు నాకు. ఇక్కడ వచ్చి నేను వేసేస్తానండి, వాళ్ళకు వద్దు అనుకున్న వస్తువులు అక్కడ వచ్చి వేసేస్తాను. నేను వచ్చేసాను నేను షాప్కి. ఇదే షాప్, ఇదే షాప్ ఇది వచ్చేసాను. కవర్ తీసుకుంటాను, నాకు కావాల్సిన అప్పుడు కూడా తీసుకుంటున్నాను. అప్పుడు కూర్చోన్నారు, 10 తీసుకున్నాను నేను కావాల్సింది. మొన్న అక్కడ దొరకలేదు, అందువల్ల తీసేసుకున్నాను, పోతే పోయాని. మళ్ళీ ఇంకోటి ఏదో చెప్పింది మా మేడం, ఏదో చెప్పింది మా బాబుకి తిన్నాటికి. లేకపోతే ఇప్పుడు నేను కట్ చేయాలి, లైవ్ కట్ చేసి మళ్ళీ ఫోన్ చేయాలి. ఫోన్ చేస్తే అప్పుడు చెప్తుంది ఏం కావాలా అని. కట్ చేసేస్తా, ఒక 8 నిమిషాలు అలా కట్ చేసేస్తారు, ఓకేనా. నాకు ఈ షాపింగ్ చేస్తే అంటే నాకు ఒక సంతోషం వస్తుంది. ఇంట్లో ఉండి అలా వస్తాం కదా, దానివల్ల ఏంటంటే ఇప్పుడు నాకు ఒక ఫ్రీడమ్ లాగా ఒక ఉంటుంది నాకు. వీళ్ళు మొత్తం ఈరోజు సామాన్ చదువుతున్నారు, ప్రతి ఒక్కరు సామాన్ చదువుతున్నారు వీళ్ళకి ఏం కావాలి మొత్తం. ఇది కూల్ డ్రింక్స్, మొత్తం కూల్ డ్రింక్స్, ఇది కూల్ డ్రింక్స్ మొత్తం. నాకు కావాల్సింది ఐస్ క్రీమ్స్, బాబుకి చిప్స్. కట్ చేస్తే ఫోన్ చేస్తుంది, కట్ చేస్తాను నేను, ఒక 2 నిమిషాలు కట్ చేసి అడుగుతాను. నేను వచ్చి తీసుకున్నాను తిన్నాటికి ఇవి. మొన్న అక్కడ తీసుకోలేదు, నాకు దొరకలేదు ఆ షాప్లో. ఈ షాపులో ఉంటాయండి మన ఇండియా ఫుడ్, ఈ షాపులో కంపల్సరీగా మన ఇండియా ఫుడ్ ఇక్కడ ఉంటుంది. నాకు ఇష్టమే, నేను తీసుకున్నాను. మీకేం కావాలా చెప్పండి, మీకు ఏమైనా కావాలి చెప్పండి, తీసేసుకుంటాను. ఐస్ క్రీమ్స్ ఉన్నాయి, మీకేం కావాలో చెప్తే తీసుకుంటాను. మెసేజ్ పెట్టండి నాకు, మీకేం కావాలా, ఓకేనా.